అయోధ్య రామమందిర విరాళాల వివాదం కేసులో అరెస్ట్ అయిన 8 మంది విషయంలో అయోధ్య బార్ అసోసియేషన్ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. వీరి తరపున ఎవరు కూడా వాదించకూడదు, వాదిస్తే వారి మీద 5 లక్షల ఫైన్ అని చెప్పేసి. సో అంటే రామ మందిర విరాళాల చోరీ అంశం ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు, అందరి హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్న విషయం. సో అయోధ్య బార్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ కామెంట్ ఏంటి? ఇది యాక్చువల్గా అద్భుతమైన నిర్ణయం. బార్ అసోసియేషన్ మనం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఈ అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం అనేది దేశవ్యాప్తంగా ఒక ఇష్యూ అయిపోయింది. అయోధ్య రాముడు, అయోధ్య రామాలయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎంత వివాదం జరిగిన తర్వాత, సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చిన తర్వాత అద్భుతంగా ఒక బాలరాముడి రూపాన్ని తీసుకుని అయోధ్యలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తే అది మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. దానికంటూ దేశంలో అది కూడా రెగ్యులర్గా వెళ్ళాలని ఒక భావన కలిగినప్పుడు, ఇంత కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ట్రస్ట్లో కానీ ట్రస్ట్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి అక్కడ విరాళాల్లో చేతివాటం ప్రదర్శించడం, ఆ సొమ్ముతో లగ్జరీ కార్లు, ఫామ్ హౌస్లు కొనుగోలు చేసి జల్సాలు చేసినట్టు దర్యాప్తులు తేలటం అనేది భక్తుల మనోభావాలను బాగా ప్రభావితం చేసింది, బాగా దెబ్బతీసింది. అలాగే వెండి ఇటుకలు, భక్తులు ఎంతో సురక్షితమని భావించి కానుకలుగా ఇచ్చిన వెండి ఇటుకలు ఇళ్ళకి పట్టుకుపోయారు. విలువైన ఆభరణాలు, గోల్డ్ సురక్షితంగా ఉన్నాయని ట్రస్ట్ స్పష్టం చేసినా కూడా కొంత డౌట్గా ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా తీవ్రంగా స్పందించారు ఇదంతా. కానీ అంతకు మించి మనం మాట్లాడుకుంటున్న 2 అంశాలు ఏంటంటే, నిందితుల తరపున ఎవరు వాదించకూడదని లాయర్లు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. అరెస్ట్ అయిన 8 నిందితుల తరపున ఎవరు కూడా వాదించకూడదని తీసుకున్న నిర్ణయం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద బార్ అసోసియేషన్ సచ్ లాయర్స్. అలాగే ఈ ఫైజాబాద్ బార్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఈ నిర్ణయాన్ని ఎవరైనా ఉల్లంఘించి ఆ నిందితుల తరపున కనుక ఒకళ్ళతో పుచ్చుకొని వాదిస్తే వాళ్ళకి 5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరిక జారీ చేశారు. ఒకటి. రెండోది, సుప్రీంకోర్టులో కూడా ఒకటి జరిగింది. సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే, ఈ చోరీ కేసులో సిబిఐ విచారణ జరగాలి, సత్వర విచారణ చేపట్టాలని పిటిషన్ దాఖలైంది. దాన్ని సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆకాశం ఓడి కింద పడలేదు కదా, అంత తొందర ఎందుకు, వేసవి సెలవులు ముగిసిన తర్వాత విచారణ చేపడతామని కోర్టు చెప్పింది. ఏదేమైనా అయోధ్య రామ మందిరం కొనుగోలు గోల్మాల్కి సంబంధించి 8 మంది ప్రమేయం బయటపడటం, 8 మంది అరెస్ట్ అవటం, వాళ్ళ తరపున వాదించకూడదని లాయర్లు డిసైడ్ అవటం అనేది రియల్లీ గుడ్. ఖచ్చితంగా ఇంకా ఎవరెవరు దొంగలు ఉన్నారు, ఎవరెవరు చేతివాటం ప్రదర్శించారు, భక్తుల విశ్వాసాలతో ఎవరు ఆటాడా అనుకున్నారు, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలి. ఖచ్చితంగా వాళ్లకు తగిన శిక్షలు పడాలి. రైట్. ఇక ఫైనల్గా